చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము కాస్త యూరియా తీసుకురావడం జరిగింది. యూరియా తీసుకొని వచ్చి మనము ఈ విధంగా గమ్మెలలో కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు గడ్డి మందును దీంట్లో మిక్స్ చేసుకొని మనం చల్లుకోవాల్సి ఉంటుంది. అయితే చూడండి మిత్రులారా, యూరియా అనేది బెడ్డలుగా ఉంది. దీన్ని మొత్తం మనం చేతి ద్వారా తీసివేయడం జరుగుతుంది. ఈ విధంగా తీసివేసిన తర్వాత ఇక్కడ గ్రోమర్ కంపెనీ వారి ప్రిటిలాక్లోర్ 50% ఈసీని తీసుకొచ్చాను. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 500 ml చొప్పున మనం ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతోపాటు మరొకటి అదే గ్రోమర్ కంపెనీ వారి పైరజోసల్ఫ్యూరాన్ 70% WDGను తీసుకొచ్చాను. దీన్ని మనం ఒక ఎకరానికి 12 గ్రాముల చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కూడా మనము యూరియాలో వేసుకొని తర్వాత యూరియాతో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రిటిలాక్లోర్ 50% ఈసీ, పైరజోసల్ఫ్యూరాన్ 70% WDG, ఈ రెండింటిని యూరియాతోని మంచిగా మిక్స్ చేసుకోవాలి రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, మనము నాటు వేసిన తర్వాత పొలంలో వరి పంటలో 1 నుండి 3 రోజుల మధ్య ఉపయోగించే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్, నాటు వేసినాక 1 నుండి 3 రోజుల మధ్య ఉపయోగించే గడ్డి మందు ఇది. వరి పొలం నాటు వేసిన తర్వాత మనం నీటిని పెట్టుకొని మనము ఈ విధంగా యూరియా అందుబాటులో ఉంటే యూరియా, లేదంటే అడుగు మందు అంటాము, అడుగు మందు ఉంటే అడుగు మందు, లేదంటే అది అడుగు మందును మనం DAP అని కూడా అంటాము. అది లేకపోతే ఇసుక తీసుకొని ఇసుకని ఆరబెట్టుకొని ఆ ఇసుకతోని ఈ ప్రిటిలాక్లోర్ 50% ఈసీ ఒక 500 ml మరియు పైరజోసల్ఫ్యూరాన్ ఇథల్ 70% WDG 12 గ్రాముల చొప్పున కలుపుకొని మనము నీటిని పెట్టుకొని ఈ విధంగా చల్లాల్సి ఉంటుంది. ఆ నీరు మొత్తం ఇనికిపోయే వరకు కూడా అలాగే ఉంచాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.